ఈ రోజు వీడియోలో మనం మీ పాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఈ మాటకు వస్తే పాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే కాదు, మీకు కరెంట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తాలూకా అక్నాలజ్మెంట్ కావాలనుకున్నా, కంప్లీట్ రిటర్న్ డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ సేమ్ ప్రాసెస్. సో దీని గురించి మీరు రావాల్సిన వెబ్సైట్ వచ్చేసి incometax.gov.in. ఇక్కడికి వచ్చేసి మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అలా క్లిక్ చేసుకున్నా కానీ సేమ్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. అలా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ట్యాబ్స్ కనిపిస్తాయి పైన. దీనిలో ఈ ఫైల్ ట్యాబ్లోకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వ్యూ ఫైల్ రిటర్న్స్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీకు ఏ ఫైనాన్షియల్ ఇయర్కి కావాలనుకుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని అలానే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24, అసెస్మెంట్ ఇయర్ 25-26 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఇంకా ఫైల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు చూపించట్లేదు, లేకపోతే అది కూడా కనిపిస్తుంది. అలానే కిందకి చూసుకుంటే మీరు అసెస్మెంట్ ఇయర్ 23-24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22-23, నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ 22-23. అలా మీరు ఏ ఇయర్ కైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మొత్తం 3 పేజెస్లో మనం ఇంకా ఫస్ట్ పేజ్లో ఉన్నాం. అలా మీరు ఎప్పటి నుంచి అయితే ఫైలింగ్ స్టార్ట్ చేస్తారో ఆ ఇయర్ నుంచి కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ కూడా మీకు ఈ పోర్టల్లో ఈ పేజ్లో కనిపిస్తాయి. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే, మీకు మొత్తం ఫామ్ కావాలనుకోండి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ ఎలా ఫైల్ చేశారు, ఏ డీటెయిల్స్ ఫర్నిష్ చేశారని కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ పై క్లిక్ చేసుకుంటే మొత్తం కంప్లీట్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. అలా కాదు మీకు అక్నాలజ్మెంట్ ఒక్కటే సరిపోతుంది అని అనుకుంటే మాత్రం డౌన్లోడ్ రిసిప్ట్ పై క్లిక్ చేసుకొని అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా బ్యాంక్ లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లాస్ట్ 3 years 4 years 8 years అడుగుతాయి కదా, అలాంటప్పుడు మాత్రం మీకు మొత్తం ఫామ్ ఇవ్వక్కర్లేదు, ఓన్లీ అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ఇస్తే సరిపోతుంది. సో ఇలా మీరు ఏ ఇయర్కైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచే మీ ఐటీఆర్ ఫామ్ని అలానే ఐటీఆర్ అక్నాలజ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.